మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్షమించరానివని అన్నారు. అమాయక వ్యక్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా తాను మౌనంగా ఉండనని అన్నారు. మన సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఖాళీ మన్నన లేదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతోంది. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఒకరితో ఒకరు ట్విట్టర్ లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక మహిళా మినిస్టర్ అయ్యుండి మరో మహిళపై ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అగ్ర హీరోలంతా మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని ప్రభాస్ అన్నారు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను సినీ పరిశ్రమ సహించదన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతుంది. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఒకరితో ఒకరు ట్విట్టర్ లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక మహిళా మినిస్టర్ అయ్యుండి మరో మహిళపై ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అగ్ర హీరోలంతా మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, రామ్ చరణ్ స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని ప్రభాస్ అన్నారు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలను సినీ పరిశ్రమ సహించదన్నారు. అటు కొండా సురేఖ వ్యాఖ్యలపై రామ్ చరణ్ సైతం ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవని, నిరాధారణమైనవని అన్నారు. గౌరవనీయమైనటువంటి వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు రామ్ చరణ్. ఇలాంటి అపవాదులు మన సమాజపు మూలాధారాలను నాశనం చేయడమేంటని వ్యాఖ్యానించారు. సినీ వర్గాలు కలిసికట్టుగా ఉండి మమ్మల్ని ఉద్దేశించి ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సహించరని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై రామ్ చరణ్ సైతం ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవని, నిరాధారణమైనవని అన్నారు. గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇక ఇలాంటి అపవాదులు మన సమాజపు మూలాధారాలను నాశనం చేయడమేనని వ్యాఖ్యానించారు. సినీ వర్గాలు కలిసికట్టుగా ఉండి మమ్మల్ని ఉద్దేశించి ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సహించరని హెచ్చరించారు.